హాయ్ అందరికీ నమస్కారం. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు వచ్చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెన్సార్ టాక్ వచ్చేసింది. సూపర్ డూపర్ గా ఉందని చెప్పేసి సెన్సార్ వాళ్ళు చెప్తున్నారు. U/A 16+ ఇచ్చారు. అంటే 16 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా యథేచ్ఛ సినిమాకి ఫ్రీగా వెళ్ళొచ్చు. 16 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళాలి. కొంచెం ఫ్యామిలీ డ్రామా, కాస్త ఫైట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఒక రా ఏజెంట్ గా చిరంజీవి గారు నటిస్తా ఉన్నారు. రాకు సంబంధించి చిరంజీవి గారు వింటేజ్ లుక్స్ కావచ్చు, చిరంజీవి గారు మళ్ళీ మనకి 1990లో ఉన్న ఆ కామెడీ ఎసెన్స్ అంతా కూడా రంగరించి మన కోసం ఇచ్చారని చెప్తున్నారు. ఆ హుక్ స్టెప్ పార్ట్ వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్లో కనపడతా ఉన్నారు చిరంజీవి గారు. సో 70 ఏళ్ల వయసులో ఏందయ్యా, ఏ ఇండస్ట్రీలో ఏ హీరో ఇంత హుక్ స్టెప్లు వేస్తున్నారు ఇప్పుడు? సో కాబట్టి చిరంజీవి గారు మరో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం చేశారు. సెన్సార్ టాక్ అయితే ఏంటంటే ఈ సినిమా దాదాపు 2 గంటల 42 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి కొంత కట్ చేశారు. ముందే సినిమాకి సెన్సార్ రాకముందే కట్ చేశారు. సో నిడివి ఎక్కడ కూడా పవర్ ప్యాక్డ్ గా ఉండేలాగా చిరంజీవి గారు కూడా చెప్పారు. అది ఒక పెద్ద సీన్ ని తీసేశారని. అంటే ఎక్కడ బోరు కొట్టద్దు, పవర్ ప్యాక్డ్ గా ఉండాలి. స్టార్ట్ అయితే రన్ 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 వెళ్ళిపోతా ఉండాలని చెప్పేసి అనుకున్నారట. సో అదే సెన్సార్ బోర్డు మిత్రులు కూడా అదే చెప్పారు. చాలా బాగుంది, నవ్వులు పూయిస్తారు చిరంజీవి గారు, అద్భుతంగా ఉంది, చాలా ఒక ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు ఈ సినిమాకి అని చెప్తా ఉన్నారు. సో అదే సమయంలో సంక్రాంతి అనగానే చిరంజీవి గారు పందెం కూడా అయిపోతారు. గత చరిత్ర ఏం చెప్తోందని ఒక్కసారి మనం చూస్తే కనుక గత చరిత్రలో ఇప్పటి వరకు 15 సినిమాలు సంక్రాంతికి చిరంజీవి గారికి వచ్చాయి. సో ఈ 15 సినిమాల్లో 14 సినిమాలు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్లు. కేవలం ఒకే ఒక్క సినిమా కాస్త నిరాశపరిచింది, అది మృగరాజు. మిగతావన్నీ కూడా అద్భుతంగా ఆడాయి. కొన్ని అయితే సూపర్ డూపర్ హిట్లు అయినాయి, బ్లాక్ బస్టర్లని, కొన్ని ఓకే సూపర్ హిట్ గా నిలిచాయి. సో ఒకసారి మనం చూద్దాము. 1978లో ఆయన ఎంట్రీ ఇస్తే సినిమా ఇండస్ట్రీలోకి 7 సంవత్సరాల్లో 75 సినిమాలు తీశారు. 10 సంవత్సరాల్లో 100 సినిమాలు కంప్లీట్ చేశారు. సో ఇంత వేగంగా సినిమాలు కంప్లీట్ చేసింది ఆ తరంలో ఆయన ఒక్కడే. సో అందుకే ఇవాళ 150+ ఇవాళ మొన్నటికి 75 సినిమాలకి సైంధవ్ సినిమా సందర్భంగా 75 సినిమాలు, 75వ సినిమా అని చెప్పేసి వెంకటేష్ గారు పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు. సురేష్ బాబు గారు వెంకటేష్ గారి గురించి చిరంజీవి గారు వెళ్ళారు. అక్కడే నాంది పడింది. మనశంకర వరప్రసాద్ గారికి కూడా అక్కడే నాంది పడింది. అనిల్ రావిపూడి వచ్చి ఇద్దరితో కలిపి సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పారు. అక్కడి నుంచి ఈ ఐడియా పుట్టిందనమాట. సో అంటే 75 సినిమాలు వెంకటేష్ గారి కెరీర్లో ఆయన తీస్తే ఇవాళకి చిరంజీవి గారు 158 సినిమాలు తీశారు. సో ఇవాళ మొత్తం గనక ఒకసారి చరిత్ర చూస్తే, సంక్రాంతిలో చిరు చరిత్ర చూస్తే గనక 1983లో ప్రేమ పిచ్చోళ్లతో ఆయన మొట్టమొదటి సినిమా పడింది అని చెప్పాలి. అది కూడా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1985లో చట్టంతో పోరాటం, 1987లో దొంగ మొగుడు, 1988లో మంచి దొంగ, 1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1991లో స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, 1993లో ముఠా మేస్త్రి, 1994లో ముగ్గురు మునగాళ్లు, 1997లో హిట్లరు, 99లో స్నేహం కోసం, 2000 సంవత్సరంలో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో అంజి, 2017లో ఖైదీ నంబర్ 150, 2023లో వాల్తేరు వీరయ్య. ఓవరాల్ గా కేవలం ఒక్క మృగరాజు తప్ప, మృగరాజు అయితే కొంచెం డిజాస్టర్ అయింది. మిగతా అన్ని సినిమాలు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ స్థాయికి అయితే వెళ్ళిపోయాయి. సో ముఖ్యంగా కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కూడా ఇక్కడే వచ్చాయి. ఒక అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అయితేనేమి, అలాగే ముఠా మేస్త్రి అయితేనేమి, హిట్లర్ అయితేనేమి, అన్నయ్య అయితేనేమి, ఇకపోతే ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు. సో ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్లు అయినాయి. ఖచ్చితంగా 2023లో వాల్తేరు వీరయ్య మ్యాజిక్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయబోతా ఉన్నారంటున్నారు. సో ఇవాళ మొత్తం బాక్స్ ఆఫీసు షేక్ కాబోతుందన్న ఒక టాక్ అయితే వినపడుతోంది. రాజా సాబ్ కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం. కొంత అంటే అందులో ప్రభాస్ గారి మిస్టేక్ ఏం లేదు. ప్రభాస్ గారు ఇప్పుడు ఒక జోనర్లో వెళ్ళిపోతున్నాం, వేరొక జోనర్లోకి రావాలని చెప్పేసి ఆయన ఒక మంచి ప్రయత్నం చేశారు. బట్ ప్రభాస్ గారు సినిమా ఎంత కాదన్నా ఆయన పాన్ ఇండియా హీరో కాబట్టి డెఫినెట్ గా వసూళ్లు అయితే వచ్చేస్తాయి. కానీ చిరంజీవి గారు 12వ తారీఖు వస్తున్నారు. చిరంజీవి గారి సినిమాకి 11వ తారీఖున ప్రీమియర్ షోకి 500 రూపాయల టికెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి జీవో వచ్చింది. అలాగే 12వ తారీఖు నుంచి మల్టీప్లెక్స్లలో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు పెంపు ధరతోటి సినిమా రిలీజ్ కాబోతోంది. సో నేను గతంలో కూడాను మన కిరణ్ టీవీ న్యూస్ ఫేస్బుక్ లో పెట్టాను పోస్ట్. 600కు మించి మీరు టికెట్ పెట్టద్దు, 1000 రూపాయలు అట్లా వెళ్ళొద్దు,
500, 600లో మీరు టికెట్ పెట్టుకోండి. ఇందులో కూడా ₹100 మించి మీరు పెంచొద్దు అని చెప్పేసి ఒక నా అభిప్రాయం తెలియజేశాను. ఎందుకంటే సంక్రాంతికి 5, 6 సినిమాలు వస్తున్నప్పుడు బడ్జెట్ కూడా ప్రాబ్లమే కదా! ఒక 2, 3 సినిమాలు చూడాలి అనుకున్నప్పుడు కనీసం ఆ రకమైన అవకాశాన్ని కల్పించాలి. నన్నడిగితే గనక ఖచ్చితంగా 2, 3 రోజులు తప్ప, ఆ 3 రోజులు తప్ప మిగతా కూడా పెంచకుండా ఉంటే బాగుండేది. అది ఒక్కసారి చూసి నిర్ణయం తీసుకుంటే మంచిగుంటది. ఎందుకంటే 12, 13, 14 ఆ రోజు ఖచ్చితంగా పండుగలు కాబట్టి సో, ఆ రోజు ఆ ₹100, ₹125 పెంచినా పర్లేదు గానీ, ఆ తర్వాత జనరల్ రేట్లకే పెడితే మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే 2 సినిమాలు చూస్తారు గదా! ప్రజలకు వినోదం. మధ్య తరగతి వాడికి సినిమానే గదా వినోదం. ఒక 2 సినిమాలు చూసే అవకాశం వాళ్ళకి కల్పించినట్టయిద్ది. అట్‌లీస్ట్ బడ్జెట్ వాళ్ళకి సహకరించే అవకాశం ఉంది. లేదంటే ఒకే సినిమాతో ఆఫ్‌కోర్స్ ఆ ఒక్క సినిమా మళ్ళీ 'మనశంకర వరప్రసాద్' అవుతుంది కాబట్టి ఇబ్బందేం లేదు గానీ, మొత్తం మీద అయితే గనక చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ తెస్తున్నారు.